కొంతమంది పేర్లు చెప్తా సార్. కొంతమంది ప్రముఖుల పేర్లు చెప్తాను. సో, వాళ్ళ గురిండి మీరు ఒక్క మాటలో ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి సార్? ఒక్క మాట కాదండి, మీరు అడగండి చెప్తాం. అంటే క్లుప్తంగా. క్లుప్తంగా. ఫస్ట్ 'విజయ బాపినెట్టి' గారు. నా గాడ్ ఫాదర్. ఎందుకంటే 'మగమహారాజు' సినిమా ద్వారా నాకు ఒక గోల్డెన్ పాత్ర వేశారు. నేను ప్రతి సంవత్సరం జాన్యువరి 1 ఆయన దగ్గరికెళ్ళి ఒకే ఒక్క రూపాయి తీసుకొని నా దీంట్లో పెట్టుకుంటా. హి ఈజ్ మై గాడ్ ఫాదర్. నెక్స్ట్ 'విఎస్ఆర్ స్వామి' గారు. ఈ రోజున ఈ 5,000 లోపలికెళ్తానంటే ఆయన తాలూకు దీవెనలే. నెక్స్ట్ 'రామానాయుడు' గారు. గొప్ప ప్రొడ్యూసర్ గారండి. ప్రొడ్యూసరే కాదండి, అసలు సినిమాల్లో అలాంటి మనుషులు ఉంటే అద్భుతంగా డెవలప్ అవుతది సినిమా. చెప్పు చేతల్లో అన్నీ ఉండేట్టుగా చూసే నిర్మాతల్లో ఆయన నంబర్ 1. ఆయన లొకేషన్‌లో ఉంటే అందరం చాలా ఒళ్ళు దగ్గర ఉండి పనిచేసి అలా ఉంటదనమాట. అలాంటి నిర్మాతలు ఉండాలి, రావాలి, కావాలి. నెక్స్ట్ 'కృష్ణంరాజు' గారు. కృష్ణరాజు గారు, స్వామి గారి దగ్గర నుంచి బయటకొచ్చి ఫస్ట్ చేసిందే 'భక్త కన్నప్ప'. ఆయన చాలా మంచి మనిషి. మనిషి భారీగా ఉంటారు గానీ, చాలా చక్కటి వ్యక్తిత్వం. 'అమరదీపం' సినిమాలో ఆయన పెర్ఫార్మన్స్ చూసి అసలు డంగయిపోయాను. చాలా బాగా అందరిని అంటే స్వామి గారు అసిస్టెంట్‌ని తన సొంత బిడ్డల్లాగా చూసేవాడు మాకు. అది ఇప్పటికి మర్చిపోలేను. నెక్స్ట్ 'మంచు మోహన్ బాబు' గారు. మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు నాకు చాలా ఇష్టమైన మనిషి. ఎందుకంటే మొహమాటం లేకుండా ఉండే మనుషులు తక్కువ మందుంటారు. హిపోక్రటిక్‌గా ఉంటారు సినిమా ఫీల్డ్‌లో. ఆయన అలా కాదు. నచ్చితే నెత్తిన పెట్టుకుంటాడు. తేడా వస్తే కొదేసి వచ్చేస్తారనమాట. చాలా ఓపెన్ హార్టెడ్. ఓన్లీ ఇదేంటంటే క్విక్‌గా టెంపర్‌మెంటు కొంచెం అతన్ని ఇబ్బంది పెడద్ది. అదర్ దాన్ దట్ మంచి మనిషి. నన్ను తమ్ముడులాగా చూసుకున్నాడాయన. నెక్స్ట్ 'ఎస్. గోపాల్ రెడ్డి' గారు. మా గురువుగారు, రెండో గురువుగారు. స్వామి గారు మొదటి గురువుగారు. అక్కడ ఇద్దరం కలిసి పనిచేసాం. తర్వాత గోపాలరెడ్డి గారు బయటకొచ్చినప్పుడు స్వామి గారిని రిక్వెస్ట్ చేసి రఘు కావాలన్నారు. ఆ తర్వాత ఇప్పటికి కూడా మేము రెగ్యులర్ కాంటాక్ట్‌లో ఉన్నాం. వండర్‌ఫుల్ టెక్నీషియన్. ఇప్పుడు నిర్మాత కూడా తెలుసు కదా! దుర్గా ఆర్ట్స్. అవునండి. అవునండి. మంచి టెక్నీషియన్ అండి. నన్ను తను గాని, వాళ్ళ ఇంట్లో అమ్మా, నాన్న గాని గోపాలరెడ్డి తర్వాత ఇంకో కొడుకులాగానే చూసారు. హ్మ్. నెక్స్ట్ 'కోదండరామిరెడ్డి' గారు. ఆయనతో నేను అసిస్టెంట్‌గా గోపాలరెడ్డి గారి దగ్గర, స్వామి గారి దగ్గర ఉన్నప్పుడు చేశాను. ఆయనదేంటి చిద్విలాసంగా ఉంటారండి ఎప్పుడు. చిద్విలాసంగా అంటే అసలు అంటే, అంటే పెద్ద కష్టమా సినిమా మేకింగు ఏంటి అన్నట్టుగా అలవోకగా ఉంటది ఆయన యాటిట్యూడ్. ఐ లవ్ ఇట్. ఆయనతో సినిమా కూడా చేశాం. ఓకే. 'రవిరాజ పినిశెట్టి' గారు. ఆ! ఆయన చూస్తే కొంచెం భయమేస్తది. వెస్ట్ ఇండీస్ బౌలర్స్ లాగా. కానీ ఎంత కంట్రోల్డ్ అంటే టెక్నాలజీ మీద, ఫిల్మ్ మేకింగ్ మీద ఇలా కావాలనేది ఆయన నిర్దిష్టంగా తెలుసుకొని షాట్లు అడుగుతారు, చేయిస్తారు. నెక్స్ట్ 'ఇళయరాజా' గారు. కోటి నమస్కారాలు. వంశీకి నాకు జీవితాన్ని ఇచ్చిన మనిషి. అంటే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ అంతా ఓకే అనుకోండి. మేము ఒక, ఒక ఎలైట్ దీంట్లోకొచ్చింది. ఇళయరాజా గారి మ్యూజిక్‌కి మేము చేసే విజువల్స్, మా టేకింగే. వండర్‌ఫుల్ అండి. అలాంటి మనుషులు రేర్, రేర్ బ్రీడ్ మనుషులు. రారు, ఏమో చెప్పలేను. నెక్స్ట్ 'ఆర్‌జీవి' గారు. 'రామగోపాల్ ఆర్‌జి వర్మ.' మళ్ళీ ఇంకోసారి నా చేత అనిపించకండి. మేధావి. మా అపర మేధావి. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చినందుకు చాలామంది నన్ను అడిగారు, "ఏంటి అలా అన్నారని?" దారి తప్పి మేధావి. దానికి ఇప్పుడు కూడా ఇంకో విశ్లేషణ ఏంటంటే, రాము స్పీల్‌బర్గ్ రేంజ్‌లో ఎళ్ళాల్సిన మనిషి. నైట్ కే శ్యామ్‌లన్ రేంజ్‌లో ఎళ్ళాల్సిన మనిషి ఇండియాలో ఉండిపోయి మన మధ్యలోనే ఇమిడిపోయాడంతే. నిజంగా అంత టాలెంట్ ఉన్న మనిషి ఇక్కడ ఉండకూడదు. దట్స్ వాట్ ఇప్పటికి కూడా నేను అదే ఫీల్ అవుతా. ఆఖరిగా 'కమల్ హాసన్' గారు. ఆహా! ఇట్స్ ఒక అలాంటి మనుషులు ఎప్పుడో, ఎప్పుడో ఒక జనరేషన్‌కి ఎప్పుడో కొన్ని జనరేషన్ ఒకళ్ళొస్తారు. సకల కళా వల్లభనంటే అతనే. అతను నటనే గాదు. అతను తెలియని టెక్నిక్ కూడా లేదు. అద్భుతం అనమాట. చాలా అన్ని డిపార్ట్‌మెంట్స్ తెలుసు. కెమెరా గురించి తెలుసు, లెన్సుల గురించి తెలుసు. ఆహ్, తర్వాత సౌండ్ గురించి తెలుసు, మేకప్ గురించి తెలుసు. ఏమి తెలీదు? నటనలో ఎన్ని రకాల క్యారెక్టర్స్ ఏసాడు. యూనిక్ పర్సన్స్ అలాంటి వాళ్ళు. చాలా తక్కువ మందుంటారు సృష్టిలో, సినిమాల్లో అతనొకతను.